ఇంటా బయట నంబవంట టాజమినీటి మా ఇంటి కెప్టెన్ ఇల్లాలు అంటేనే ఇంటికి దీపం కలలకు రూపం. నమస్తే అండ్ వెల్కమ్ టు టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్. మా ఇంటి కెప్టెన్ అంటూ తెలివైన ఇళ్లకి పట్టం కట్టింది టాటా జెమినీ టీ. సంక్రాంతి ఛాలెంజ్ అంటూ మీ ముందుకు మేము వచ్చేసాం. ఈ సంక్రాంతి ఛాలెంజ్ లో ఆల్రెడీ మా ఇంటి కెప్టెన్ టైటిల్ ని 10 లక్షల రూపాయలని గెలుచుకున్న అశ్విని అండ్ సురేష్ కపుల్ ని ఛాలెంజ్ చేసే అవకాశం కోసం చాలా మంది SMS చేశారు, చాలా మంది ఆడిషన్ చేశారు. ఆ ఆడిషన్స్ నుంచి ఒక జంట ఎంపికైంది. ఆ జంట ఈ రోజు సిద్దిపేటలో అశ్విని అండ్ సురేష్ దంపతులతో సై అంటే సై అనబోతోంది. సో లెట్స్ స్టార్ట్ టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ సంక్రాంతి ఛాలెంజ్. ముందుగా అశ్విని అండ్ సురేష్ కి స్వాగతం పలికేద్దాం. Ashwini and Suresh along with little Spandana. How are you? Fine. మా ఇంటి కెప్టెన్ తో పాటు 10 లక్షలు అందుకుంటే ఫైన్ గా ఇంకెలా ఉంటారండి, అద్భుతంగా ఉంటారు చాలా. సురేష్, మీ స్మార్ట్ కెప్టెన్ ఆల్రెడీ చాలా మందిని సెమీస్ దాటి ఫైనల్స్ లో కూడా గెలిచేశారు. మరి ఈ స్మార్ట్ కెప్టెన్ ఇంకో 10 లక్షల రూపాయలు మీకు తెచ్చిస్తారనుకుంటున్నారా? తెచ్చిస్తారనుకుంటున్నాను మేడం. ఏంటి మీకున్న కాన్ఫిడెన్స్? మా ఆవిడ పైన అంత నమ్మకం నాకు. ఆల్ ది బెస్ట్. టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్. Let me welcome Sushmita and Hari Prasad. ఇల్లాలు అంటేనే ఇంటికి దీపం కలలకు రూపం. Hi Sushmita. Hello. Hello Hari Prasad. హలో అండి. సుష్మిత అండ్ హరి ప్రసాద్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బేసిక్గా మా చిత్తూరు అండి. చిత్తూరు అంటే హైదరాబాద్లో 4 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాం మేము. ఓకే, మీరు టాటా జెమినీ టీ వారి సంక్రాంతి ఛాలెంజ్ లో మా ఇంటి కెప్టెన్ టైటిల్ విన్నర్ ని ఛాలెంజ్ చేయడానికి వచ్చారు. ఏమిటి మీకున్న నమ్మకం? యాక్చువల్గా లక్కీ డ్రాలో గెలవడమే మేము పెద్ద లక్కీగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉంది మాకు అసలు. హరిప్రసాద్, మీ శ్రీమతి గారిలో మా ఇంటి కెప్టెన్ కి కావాల్సిన లక్షణాలు ఏమున్నాయంటారు? ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తను చాలా సులువుగా స్పాంటేనియస్ గా దానికి సొల్యూషన్స్ ఇస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి టైటిల్ దాంతో పాటు 10 లక్షలు కొట్టేయడానికి మీరు రెడీగా ఉన్నారా? షూర్. ఆల్ ది బెస్ట్ యూ. మరి ఈ జంటల మధ్యలో ఈ వార్ జరుగుతుంటే జడ్జి ఒకళ్ళు కావాలి కదండి. అందమైన సెలబ్రిటీ రాబోతున్నారు. ఈ ముద్దుగుమ్మ మీ అందరికీ తెరపరిచితమైన అందమైన సుహాసిని. లెట్ మీ వెల్కమ్ సుహాసిని. ఇల్లాలు అంటేనే ఇంటికి దీపం కలలకు రూపం. వెల్కమ్ సుహాసిని. థ్యాంక్ యూ సో పేరుకు మచ్. తగ్గట్టుగా అందంగా నవ్వుతోంది కదా. ఇప్పుడు టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ కి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అంటే, ఒక మహిళ ఇంటిని ఇల్లాలుగా తీర్చిదిద్దాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలంటావు? అఫ్ కోర్స్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇల్లాలు కాలేదు ఇంకా. కానీ టెలివిజన్ సీరియల్స్ లో బరువైన ఇల్లాలి పాత్రలు పోషించావు కాబట్టి అలా చెప్పి. ఇల్లాలనే కాదు, ఒక బేసిక్ గా ఒక అమ్మాయికి లేడీకి ఉండాల్సింది ఏంటంటే ఓపిక, సహనం ఫస్ట్ ఐ ఫీల్ అన్నమాట. అంటారు కదా, భూదేవంత ఓర్పు ఉంటే దేన్నైనా సాధించగలం. సో దేనికైనా ఓర్పు సహనం ఉంటే దేన్నైనా సాధించగలం. దాట్స్ ది పాయింట్. మరి చూద్దాం ఎవరికి టైటిల్ వెళ్ళిపోతుందో. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మరి ఇప్పటి వరకు టాటా జెమినీ టీ మా ఇంటి క్యాప్టెన్ లో చూసిన రౌండ్స్ లో కొన్ని కొత్త రౌండ్స్ మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఇక్కడ వీల్ లేదు, వైకుంఠ పాళీ లేదు. మరి ఆట ఎలాగంటారా? కేవలం మీ సామర్థ్యం మీదే మీరు పాయింట్స్ తెచ్చుకోవచ్చు, మీ టైటిల్ నిలబెట్టుకోవచ్చు. ఆర్ యు గైస్ రెడీ? రెడీ. ఆల్ ది బెస్ట్ యూ. మొదలు పెట్టేద్దాం. మనం మొదటి రౌండ్ లోకి వెళ్దాం. మొదటి రౌండ్ రంగోలి రంగు పడుద్ది. ఈ రౌండ్ ఏమిటో తెలుసా మీకు? చక్కగా సంక్రాంతి ఛాలెంజ్ అన్నాం దీన్ని. అసలు సంక్రాంతి పండుగ అంటే ముందు ఏం గుర్తొస్తుంది మనకి? ముగ్గులు. ముగ్గులు బెమ్మలు గుర్తొస్తాయి. సుష్మిత, మీకు సంక్రాంతి అంటే ఎంత లక్కీ అంటారు? ఈ పండుగ మీకు ఎలా కలిసి వచ్చింది? ఈ లక్కీ డ్రాలో గెలిచి ఇక్కడికి రావడమే సంక్రాంతి మాకు చాలా లక్కీ తెచ్చింది అనుకోవాలండి. ఆల్ రైట్, మరి నీకు సంక్రాంతి ఎంత అదృష్టాన్ని ఇస్తుందంటావు అశ్విని? ఈ సంక్రాంతి నన్ను మళ్ళీ విన్నర్ గా చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఎవరు విన్ అవుతారో చూద్దాం. సంక్రాంతి ఛాలెంజ్ రంగోలీకి రెడీగా ఉన్నారు. ఇక్కడ సిద్దిపేట ముగ్గులు, ఇక్కడ హైదరాబాద్ ముగ్గులు. ఏది బాగున్నాయో మనం చూద్దాం. ఆల్ ది బెస్ట్. ముగ్గులు అమ్మాయిలు వేస్తారు, ముగ్గులోకి అబ్బాయిలు దింపుతారు. గుడ్ లక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
నట్టింత కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింత దీపమెట్టు ఆడపడుచులు మొత్తానికి ముగ్గులు పూర్తి చేసేసారు. మరి మీ ముగ్గులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా అశ్విని అండ్ సురేష్ మీ ముగ్గే చూద్దాం రండి. ఏంటి మీ కాన్సెప్ట్? ఏంటంటే ఇది సంక్రాంతి స్పెషల్ అండ్ ఇంకొకటి ఇది నా ఓన్ క్రియేషన్. ఓకే. సుహాసిని మీకు ఎలా అనిపించింది ముగ్గు? యా చాలా బాగుంది. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ కూడా బాగుంది. సంక్రాంతి థీమ్ తీసుకున్నారు కాబట్టి బాగుంది, కలర్ఫుల్గా ఉంది, బాగుంది. ఆల్ రైట్, వండర్ఫుల్ ఎఫర్ట్ అశ్విని అండ్ సురేష్. థ్యాంక్ యూ. సుహాసిని, మరి ఇక్కడ సుష్మిత అండ్ హరిప్రసాద్ ముగ్గు చూద్దాం రండి. చెప్పండి మీ ముగ్గు కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా, ఇక్కడ ఏంటంటే నా కలర్ఫుల్ రోసెస్ రిసింబల్స్ ద లైఫ్ అనమాట. ఇక్కడ ఏంటంటే రోజెస్కు కూడా థార్న్స్ ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి. అలా మన జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. సో దానికి అందం కూడా ఉంటుంది. అంటే హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ కలిసి ఉంటుంది. సో ఈ రోజా పూలు మన లైఫ్ని రిసింబల్ చేస్తారు. సో ఇట్స్ వెరీ కలర్. అమ్మా, ముగ్గు కంటే డైలాగ్ తో పడేసావు తల్లి. ట్రూ ట్రూ, నిజంగా నేను అదే అనుకుంటూ ఉన్నాను. అంటే ఇందులో ముగ్గులో కాన్సెప్ట్ ఏం లేదే అనుకుంటూ వచ్చాను నేను ఇక్కడికి. ఎంత ఉందా అమ్మా? ఇన్స్టెంట్ థాట్. మొత్తానికి సుహాసిని గారికి ఎలా అనిపించిందో చూద్దాం. బాగుంది, కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఈవెన్ నాకు అలా పెద్దదిగా వస్తుంది కదా ముగ్గు పట్టుకోవడం, అది చాలా నచ్చింది నాకు. అండ్ అవుట్ లైన్ అంతా కూడా బాగా నచ్చింది. నైస్, గుడ్, థ్యాంక్ యూ. ఓకే, మీ ఇద్దరు పరీక్ష పూర్తయింది, సుహాసిని గారి పరీక్ష మొదలయ్యింది. ఎవరి ముగ్గుకి ఎంత మార్కులు ఇస్తారు? 10 మార్కులు టోటల్గా. యాక్చువల్లీ నాకు ముగ్గులు బాగా ఇష్టం. చిన్నప్పుడు చాలా బాగా వేసేదాన్ని. వీధిలో కాంపిటీషన్స్ వస్తే సంక్రాంతి అంటే 3 రోజులు 3 ముగ్గులు డిఫరెంట్గా ఉండాలని అంత బాగా వేసేదాన్ని. కాకపోతే ఇద్దరు బాగా వేశారు, మార్క్స్ ఇప్పుడే ఇవ్వాలా? మరి అసలే 10 లక్షలకి సవాలు ఇక్కడ, మార్క్స్ ఇప్పుడు కాకపోతే? నాకు 2 నచ్చాయి, బట్ ఇప్పుడే చెప్పాలి, ఇది చాలా టఫ్గా అండి. ఇంకోసేపు అయిన తర్వాత చెప్తాను. ఓకే, ముగ్గుకి, డిజైన్ కి, వీళ్ళ కాన్సెప్ట్ కి వీళ్ళకి ఎంత ఇస్తారు, వీళ్ళకి ఎంత ఇస్తారు? కాన్సెప్ట్కి వీళ్ళకి 100% 5 మార్క్స్. ఎందుకంటే దానిలో కాన్సెప్ట్లో వీళ్ళు బాగా కొట్టేశారు. కాన్సెప్ట్లో వీళ్ళు 4. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్గా తర్వాత చెప్పిన డైలాగ్ బాగుంది, పర్ఫెక్ట్, ఫ్లవర్స్ ది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీ డెసిషన్ ఏంటి? వీళ్ళకి 8 పాయింట్స్ అండ్ వీళ్ళకి 8.5 పాయింట్స్. 8.5? యా. సో అద్భుతంగా జరిగింది మీ మొదటి రౌండ్. ఎంజాయ్ చేశారా మీరు? యా, చాలా ఎంజాయ్ చేశానండి. అండ్ నువ్వు చాలా కష్టపడ్డానండి. రంగోలీ రంగు పడుద్ది రౌండ్ పూర్తయిపోయింది. మరి మీ స్కోర్స్ చూద్దాం. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం మన రెండవ రౌండ్ లోకి. రెండవ రౌండ్ లో మా సెలబ్రిటీ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఏమిటో, ఆ సిచ్యువేషన్ కి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటో చూద్దాం. రెండో రౌండ్, ఇదే నా తీర్పు. ఈ రౌండ్ లో సుహాసిని గారు మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్ కి మీరు మీ పరిష్కారాన్ని చెప్పాలి. మీరిచ్చిన సొల్యూషన్ సుహాసిని గారికి నచ్చినట్టయితే గనక అప్ టు 10 ఆవిడ ఎన్ని మార్కులన్నా మీకు ఇవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ యూ. సుహాసిని గారు రెడీయా? రెడీ. ముందుగా అశ్విని జంటకి సుహాసిని గారు మీరు ఇచ్చే సిచ్యువేషన్ ఏంటి? అశ్విని గారు, మీ హస్బెండ్ చాలా మంచివారు. మీకు మీ హస్బెండ్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే మీ హస్బెండ్కి కూడా మీరంటే చాలా ఇష్టం. మీ హస్బెండ్ మీకు ఏం కావాలంటే అన్నీ కొనివ్వడం కానీ చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని. కాకపోతే మీ హస్బెండ్ ఏంటంటే ఆఫీసులో లంచం తీసుకుంటుంటారు, అది మీకు నచ్చదు. ఎన్నోసార్లు చెప్పి చూశారు, తను అలాగే చేస్తున్నారు. బట్ మీ ఆయన చేత మీరు ఆ లంచాన్ని తీసుకోవడం ఎలా మాన్పించగలరు? ఏమండి, మీరు ఆఫీస్లో లంచాలు తీసుకొని ఇక్కడ మాకు పెట్టడం నాకు అంత నచ్చట్లేదండి. లంచాలు తీసుకుంటే ఎన్ని నష్టాలు ఉన్నాయో మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఎవరైనా గిట్టని వాళ్ళు మన పైన కేసు పెట్టారనుకోని మీరు జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, పాప లైఫ్ స్పాయిల్ అవుతుందండి. నా గురించి పాప గురించి ఆలోచించండి. అయినా మీరు నిజాయితీగా కష్టపడే 1 రూపాయి అయినా పర్లేదు, మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నాం లైఫ్లో. ఇంకా ముందు కూడా మనం ఇలాగే లంచాలు తీసుకోకుండా హ్యాపీగా ఉందాము. ఒక పూట తిని ఒక పూట తినకపోయినా ఓకే, నేను సర్దుకుంటాను. ఆ విషయం మీకు తెలుసు, కానీ మీరు మా గురించి ఆలోచించండి. మేము మీ పైన ఆధారపడి ఉన్నాం. సుహాసిని, మీకు ఎలా అనిపించింది తను ఇచ్చిన తీర్పు? బాగా చెప్పారు. ఒక పాయింట్ చెప్పారు కదా, ఏమీ లేకపోయినా పాప ఫ్యూచర్ పాడైపోతుంది. అది కొన్ని చిన్న పాయింట్స్ చాలా బాగున్నాయి.
బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది సరే. ఎంత ఇస్తారు? ఇక్కడ అయిపోయిన తర్వాత ఓవరాల్ గా అలా అలా ఇస్తారా? ఇస్తాను. 2 వినిస్తారు మీరు? వినిస్తాను. ఓకే. సుష్మిత అండ్ హరిప్రసాద్ మొదటి పరీక్షకి రెడీయా? రెడీ అండి. ఆల్ ది బెస్ట్. సుహాసిని వారికి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఏంటి? మీకు సేమ్ థింగ్, మీ హస్బెండ్ అంటే మీకు చాలా ఇష్టం, అలాగే మీకు కూడా మీ వైఫ్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమగా చూసుకుంటారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీ వారికి ఒక చిన్న ప్రాబ్లం కాదు, ఆయన తాగుతూ ఉంటారు. సో ఆ తాగడం మీకు నచ్చదు, ఎన్నిసార్లు చెప్పి చూసినా మానుకోవట్లేదు. అండ్ ఫైనల్గా ఆయన చేత మీరు తాగుడు ఎలా మాన్పించగలరు? అర్థమైంది కదండి? అర్థమైందండి. ఇప్పుడు ఈ సమస్యకి మీరు పరిష్కారం ఇవ్వాలి. ఏమండి, నేను పెళ్ళికి వెళ్ళొచ్చాను, అందరూ మీ గురించే మాట్లాడుతున్నారండి. ఇంతకుముందు మిమ్మల్ని చాలా పొగిడేవారు, అలాంటి వాళ్ళందరూ మీ గురించి వేలెత్తి చూపిస్తున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వట్లేదండి. మీరు ఎందుకు ఇలా తాగొస్తున్నారు ఇంటికి? అందరూ మీ గురించి అసలు చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. ఎవరైనా మీ గురించి చెడ్డగా మాట్లాడితే అసలు నేను తట్టుకోలేను. మీకు ఎన్నిసార్లు చెప్పానండి తాగొద్దు అని. మనకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు మీద ఎఫెక్ట్ అవుతుంది. మిమ్మల్ని చూసి తను కూడా ఇంకా వచ్చే కాలంలో తను కూడా ఎదుగుతూ వచ్చి మళ్ళీ మిమ్మల్ని చూసి తను కూడా అలా ఫాలో అయితే మనకు ఎంత ఇబ్బంది అవుతుంది, బాబు ఫ్యూచర్ పాడవుతుంది. పైగా మీ హెల్త్ కూడా చాలా పాడే సూచనలు ఉన్నాయి. మీకేనా ఇప్పటికే చాలాసార్లు డాక్టర్ దగ్గరికి ఈ లంగ్స్ గురించి మీకు చాలాసార్లు డాక్టర్ చుట్టూ తిరిగాం. మీ హెల్త్ కూడా పాడవుతుంది. బాబు గురించి నా గురించి ఆలోచించి ఈ తాగుడు మానేసేయండి. సుహాసిని, మరి ఇప్పుడు ఈ పరిష్కారం ఎలా అనిపించింది మీకు? కొంచెం తడబడ్డారు, బట్ మెసేజ్ అయితే కరెక్ట్గా బాగానే కొంచెం నర్వస్ లేకుండా వాళ్ళతో కొంచెం ధీటుగానే కొంచెం చెప్పారు. బట్ ఓవరాల్గా బాగుంది. కొంచెం తడబడ్డారు. ఇప్పుడు మొదలవుతుంది పరీక్ష. అశ్విని కుటుంబానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? సుష్మిత కుటుంబానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? మీకు వచ్చేసి 8 మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మొదలైన టెన్షన్. వాళ్ళకి 8 ఇచ్చారంటే మనకి ఒకటి ఎక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా, కోస్తారా? అలా ఎందుకు అనుకోవాలి, ఒకటి తక్కువ ఇవ్వచ్చు కూడా కదా. అదే అంటున్నా, ఒకటి కోస్తారా, ఒకటి ఎక్కువ ఇస్తారా? ఓకే, కోస్తే మాత్రం కరెక్ట్ కాదు. 8.5. మీరు ఇందాక రౌండ్లో ఇచ్చిన మార్క్స్ని 8.5, 8 ఇప్పుడు తారుమారు చేశారు. 8.5 and 8 అంటే ఓవరాల్గా వీరి దగ్గర ఉన్నటువంటి స్కోర్ చూద్దాం. టాటా జెమినీ టీమ్ మా ఇంటి క్యాప్టెన్ సంక్రాంతి ఛాలెంజ్ లో మనం ఉన్నాం సిద్దిపేటలో. మరి ఇప్పుడు మనం ఉన్నాం యాక్టివిటీ రౌండ్ లో. ఈ యాక్టివిటీ మమ్మీ ర్యాప్. ఇప్పుడు మీ భర్తని ఇక్కడ నించోపెట్టి మీరు మీకు ఇచ్చినటువంటి ఆ టిష్యూ పేపర్ తోటి ఆయన్ని పూర్తిగా ర్యాప్ చేయాలి, అంటే చుట్టేసేయాలి. ఈజిప్షియన్ మమ్మీస్ ఎలా ఉంటాయో అలా హెడ్ టు టో ఆయన్ని చుట్టేసి మీరు పెట్టాలన్నమాట. ఎక్కడా గ్యాప్ లేకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక గ్యాప్ ఉంటే దాన్ని మీరు మళ్ళీ కవర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత సామర్థ్యంతో ఎంత పూర్తిగా చేశారు అనేది సుహాసిని గారు జడ్జ్ చేస్తారు. ఈ యాక్టివిటీకి మీకు కేవలం 1 minute టైం మాత్రమే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ యూ. ఆర్ యు రెడీ? రెడీ. ముందుగా భర్తలు రండి. సురేష్, చెప్పండి. ఇప్పటి వరకు మీ ఆవిడ అందంతోనే ఉక్కిరి బిక్కిరి చేసింది, ఇప్పుడు నిజంగా ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది. ఆర్ యు రెడీ? రెడీ మేడం. ఎలా సహకరించాలనుకుంటున్నారు? నిల్చొని అంతే. హరిప్రసాద్ మీరు? తను ఎలా చెప్తే అలా తిరగడం, వంగడం లాంటివి చేయాల్సిందే. ఆహా, చాలా తెలివైన సమాధానం. ఆల్ రైట్, అశ్విని అండ్ సుష్మిత, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
హలో హలో సురేష్, చెప్పండి. అయ్యో ఓకే, ఓకే ఓకే. తొందరగా తీయమంటావా ఇంకాసేపు ఉంచమంటావా లోపల? కొంతసేపు ఉంచితే మమ్మీని అయిపోతాను. ఓవరాల్ గా సుహాసిని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఆ ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే అసలు ఎవరు విన్నవ్వరు, అసలు ఒక్కరు కూడా కంప్లీట్ చేయరేమో అనిపించింది. అంటే అవి చిరిగిపోతూ ఉన్నాయి కదా. సో ఫైనల్గా తను చాలా టెక్నిక్గా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు తను చాలా స్మార్ట్, చాలా స్మార్ట్ అని. ఇక్కడ తెలిసింది మీ పనితనం ఏంటో బాగా. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు మీ తీర్పు ఏమిటి? నా తీర్పు ఏంటి, ఇంకా అందరికీ తెలిసిన తీర్పు కనిపిస్తూనే ఉంది దీనిలో. ఇంకా సో అశ్విని కుటుంబానికి మీరు ఎంత ఇస్తారు? అఫ్ కోర్స్ 10. చాలా బాగా చేసింది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి మమ్మీ మాట్లాడుతుంది? కంగ్రాచులేషన్స్ అశ్విని, మీ కుటుంబానికి 10. మరి సుష్మిత కుటుంబానికి మీరు ఎంత ఇస్తారు? అంటే పర్వాలేదు పాపం, కింద నుంచి 3-4 చూపిస్తుంది. 7. ఆల్ రైట్, సుష్మిత కుటుంబానికి 7. ఇప్పుడు మమ్మీ చప్పట్లు కొట్టడం మీరు ఎక్కడ చూసుండ్రు. మమ్మీ చప్పట్లు కొడుతుంది. ఏ చీల్చుకుంటూ బయటకు వచ్చిన వీరుడు ధీరుడు సురేష్ అండ్ అశ్విని, కంగ్రాచులేషన్స్. మీరు ఈ రౌండ్ లో ఫుల్ 10 మార్కులు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ 7 మార్క్స్ మీకు. అది కంగ్రాచులేషన్స్. టాటా జెమినీ టీమ్ మా ఇంటి క్యాప్టెన్ సంక్రాంతి ఛాలెంజ్ లో ఈ తుది పోరు చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. సిద్దిపేటలోని ఈ ఉక్కు ఫ్యామిలీ అశ్విని అండ్ సురేష్ లీడింగ్ లోకి వెళ్ళిపోయారు. రౌండ్ పూర్తయిన తర్వాత ఫుల్ టు 10 on 10 తెచ్చేసుకున్నారు. సో టోటల్ గా ఇప్పటి వరకు మీ స్కోర్ 10 లక్షల రూపాయల్ని సుష్మిత అండ్ హరిప్రసాద్ గెలుచుకోగలరా? మనం చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. ఆట ఆడిస్తా. ఆట ఆడిస్తా చాలా సింపుల్. ఇద్దరు జంటగా ముచ్చటగా అడుగులేయాలి, అంటే డాన్స్ చేయాలి, ఆట ఆడేయాలి. రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. ఆల్ ది బెస్ట్ యూ. ఆట ఆడిస్తా రౌండ్ లో మొదటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు అశ్విని అండ్ సురేష్. ఓయ్ బాబు, ఓయ్ రా బాబు, ఓరారి ఓరాయ్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు. ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు, అరే ఇలేబీకి పందిరి వేస్తవి రాంబాబు. అల్లెదు అల్లుడి పేరు సోమలింగం, అల్లెదు సుల్లెదు అల్లుడి పేరు సోమలింగం. నలుగురిలోన నువ్వు అయ్యే వంట బోడలింగం. బాబు ఓ రాంబాబు, బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, బాబు ఏ రామ్ 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 బాబు. That was a fabulous performance. Energetic. You guys rock. థ్యాంక్ యూ. చూద్దాం మన సుహాసిని గారు ఏమంటారో, ఎన్ని పాయింట్స్ ఇస్తారో అవుట్ ఆఫ్ 10. సుహాసిని వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా చేశారు, నిజంగా చాలా ఎనర్జెటిక్గా చేశారు అండ్ బాగా గ్రేస్ఫుల్గా చేశారు. అంటే ఆల్రెడీ మీరు ప్రొఫెషనల్స్ కాదు, డాన్స్ ప్రొఫెషనల్స్ కాదు, సో అయినా కూడా కెమెరా ఫీల్ లేకుండా బాగా చేశారు. కాకపోతే మీ ఇద్దరు కపుల్స్ కదా, కొంచెం చూసుకొని కోఆర్డినేషన్, ఇద్దరు తన పాటికి తను అవుతుంది, మీ పాటికి మీరు అవుతున్నారు, అదొకటే తప్పితే ఎక్స్ప్రెషన్స్ కానీ టూ గుడ్, చాలా బాగున్నాయి. మీ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ మీరు కూడా చాలా గ్రేస్ఫుల్గా మూమెంట్స్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. సిద్దిపేట్ కి ఉక్కు కుటుంబం గెలుస్తుందా, హైదరాబాద్ కి సాఫ్ట్వేర్ కుటుంబం గెలుస్తుందా? మనం చూద్దాం.
మరి ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత ఆట ఆడిస్తాలో లాస్ట్ పెర్ఫార్మెన్స్ రావాలి. సుష్మిత అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ హైదరాబాద్ 3 మార్కులతో వెనకబడి ఉన్నారు. మరి ఈ పెర్ఫార్మెన్స్ తో వాళ్ళు రాక్ చేస్తారా? టాటా జెమినీ టీమ్ మా ఇంటి క్యాప్టెన్ సంక్రాంతి ఛాలెంజ్ లో మా ఇంటి క్యాప్టెన్ టైటిల్ తో పాటు 10 లక్షలు గెలుచుకోగలరా లేదా? ఆ దమ్ము వారి పెర్ఫార్మెన్స్ లో ఉందా లేదా మనం చూద్దాం. లెట్ మీ వెల్కమ్ సుష్మిత అండ్ హరిప్రసాద్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. నీ సరి కన్నా మెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఏ రారా నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాల. సూపర్. సుహాసిని వారి కోఆర్డినేషన్ అండ్ డ్యూయట్ ఎలా ఉంది? అంటే 100% నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇందాక ముగ్గురులో ఎలాగా అంటే అన్నాను, ఇప్పుడు కూడా సేమ్ థింగ్. చాలా ఇష్టం, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ దెన్ వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. డ్యూయట్ అనేదానికి కరెక్ట్గా ఇద్దరు బాగా కోఆర్డినేషన్ బాగుంది అండ్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మీ హస్బెండ్ చాలా బాగా చేశారు. మూమెంట్స్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. ఇప్పుడు టైటిల్ కోసం ఈ తుది పోరు నడుస్తోంది సంక్రాంతి ఛాలెంజ్ లో. వారి దగ్గర ఉన్న టైటిల్ వీరికి వచ్చే అవకాశం ఉంది. అలాగే 10 లక్షల రూపాయలు కూడా, మరొక 10 లక్షల రూపాయలు కూడా గెలుచుకోవచ్చు. సో టైటిల్ కోసం జరుగుతున్న పోరులో మీరిచ్చే ఈ మార్క్స్ కీలకం. వీళ్ళకి ఫస్ట్ మార్క్స్ ఇస్తాను. ఓకే, 10 ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 on 10. థ్యాంక్ యూ. ఎగిరి గంతేయచ్చు మీరు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది టెన్షన్. అశ్విని అసలే ముఖంలో ఏమీ దాచుకోలేదు, అన్ని బయటికి కనిపిస్తూనే ఉంటాయి అశ్విని ఫేస్ లో. అశ్విని టెన్షన్ మొదలైందా? నేను కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ నుంచి వస్తున్నాను కాబట్టి కొంచెం ఇంకా టఫ్ చేద్దాం అనుకొని 7 మార్క్స్ ఇస్తున్నాను వాళ్ళకి. సో టోటల్ గా ఇప్పటి వరకు మీ స్కోర్ ఓ మై గాడ్, టాటా జెమినీ టీమ్ మా ఇంటి క్యాప్టెన్ సంక్రాంతి ఛాలెంజ్ లో లాస్ట్ రౌండ్ టై. ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది తప్పనిసరి పరిస్థితుల్లో టై బ్రేకర్ రౌండ్. ఆల్రెడీ నేను స్మార్ట్ క్యాప్టెన్ అని ప్రూవ్ చేసింది అశ్విని, నేనేమీ తగ్గను అంటూ సమానంగా దూసుకొచ్చేసింది సుష్మిత. మరి ఇక్కడ టాటా జెమినీ టీ స్మార్ట్ క్యాప్టెన్ కి పట్టం కట్టాలనుకుంటోంది. అందుకే చివరి రౌండ్ గా మీ ముందుకు తీసుకొస్తోంది నీ మనసు నాకు తెలుసు. ఓకే, మొదటి జంట నీ మనసు నాకు తెలుసు ఫేస్ చేయబోతోంది. మరి స్మార్ట్ ఇల్లాలుగా, స్మార్ట్ క్యాప్టెన్ గా సుష్మిత నువ్వు సమాధానాలు చెప్తావా? మీ హస్బెండ్ మనసు నీకు ఎంత తెలుసో మేము చూస్తాం. రెడీ? రెడీ అండి. మీ వారిని మేము పక్కకు తీసుకువెళ్ళి 3 ప్రశ్నలు అడిగాం. ఆ 3 ప్రశ్నలకి మీ వారు ఇచ్చిన సమాధానాలు మా చేతిలో ఉన్నాయి. అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. మీ ఆయనకి ఇష్టమైన రంగు ఏది? బ్లాక్. బ్లాక్ అని మీరు అంటున్నారు. హరిప్రసాద్ దానికి ఇచ్చిన సమాధానం ఎస్ అని అనుకుంటున్నాను. బ్లాక్ కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్న, మీరు మీ వారు పెళ్ళయ్యాక వెళ్ళిన మొదటి టూర్ ఏది? కాణిపాకం. దాట్స్ ది రాంగ్ ఆన్సర్. వీళ్ళు పండగ చేసుకుంటారు ఇక్కడ. అది రాంగ్ ఆన్సర్. మీ వారి ప్రకారం మీరు మొదటి టూర్ కి షిరిడి వెళ్ళారు, అవునా? షిరిడియే, రైట్. మీ చివరి ప్రశ్న, మీ వారి లక్కీ నంబర్ ఏమిటి? 1. మరి మీ వారికి కంప్లీట్లీ అన్లక్కీ. ఐఎమ్ సారీ, దట్స్ ది రాంగ్ ఆన్సర్. మీ వారి లక్కీ నంబర్ 3 అండ్ మీ స్కోర్ ఓన్లీ 1. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే రైట్, మొత్తానికి మీ స్కోర్ ఓన్లీ 1. పక్క వాళ్ళు ఎలా చేస్తారో ఇప్పుడు మనం చూడాలి. మళ్ళీ వాళ్ళు ఒకటి చెప్పారా, మేము మొదటికి వస్తాం.
చూద్దాం ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఈ జంట చెప్పగలుగుతుందో లేదో. అశ్విని అండ్ సురేష్, మీ జంట సిద్ధం కండి. నీ మనసు నాకు తెలుసుకి. అశ్విని, మీ వారి మనసు మీకు ఎంత తెలుసో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? రెడీ. అశ్విని, మీ మొదటి ప్రశ్న, మీరు మీ వారు కలిసి చూసిన మొదటి సినిమా ఏది? హ్యాపీ డేస్. మీరు హ్యాపీ డేస్ అంటున్నారు, మీ వారు చెప్పింది టెన్షన్ పెట్టకండి. హ్యాపీ డేస్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఒకటి చెప్పేశారు. ఇప్పుడు గనక మరొక్కటి చెప్తే ఒక్క పాయింట్తో లీడ్లోకి వెళ్ళిపోతారు. రెండో ప్రశ్న, మీ ఆయన మీకు మొట్టమొదటిసారిగా ఏ సందర్భంలో చీర కొనిపెట్టారు? పెళ్ళైన కొత్తలో. సందర్భం అడిగాను. బర్త్డే. ఐఎమ్ సారీ, దట్స్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇద్దరు మళ్ళీ టైలో ఉన్నారు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం సరిగ్గా చెప్తే మా ఇంటి క్యాప్టెన్ టైటిల్ని మరొక 10 లక్షల రూపాయలని టాటా జెమినిటీ మీకు ఇచ్చేస్తుంది. లాస్ట్ క్వశ్చన్. ఓకే. టెన్షన్గా ఉన్నారా? చాలా. మీ ఆయనకి మీరు వండి పెట్టిన మొదటి కర్రీ ఏమిటి? చికెన్. మీరు ఫస్ట్ టైం మీ ఆయనకి వండిన కూర చికెన్ అన్నారు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. నాన్ స్టాప్ కలలు కంటున్నా, నాన్ స్టాప్ కలబడిస్తున్నా, నాన్ స్టాప్ చిలిపి ఊహల్లో విహరిస్తున్నా, నీతో ఉంటే నాన్ స్టాప్ పరుగు తీస్తున్నా, నాన్ స్టాప్ వెలుగు చూస్తున్నా, నాన్ స్టాప్ మంచులో మల్లెనైపోతున్నా, నీతో ఉంటే మెది మెది రంగుల్లో మనస్సుని ముంచావే హనీ హనీ, హోలీ జరిగే కళ మినీ మినీ గుండెల్లో సైలెన్సుని కదిలించావే కని విని. అండ్ కంగ్రాచులేషన్స్ టు అశ్విని అండ్ సురేష్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. టాటా జెమినిటీ చక్కటి అనుబంధానికి చిక్కని టీ పట్టం కడుతుంది. స్మార్ట్ ఉమెన్ కి, స్మార్ట్ క్యాప్టెన్ కి మరొకసారి నిరూపించుకుంది మా ఇంటి క్యాప్టెన్ నేనే అని టైటిల్ నిలబెట్టుకుంది. ఈ సంక్రాంతి ఛాలెంజ్ లో అశ్విని ఫ్రమ్ సిద్దిపేట్ మీకోసం టాటా జెమినిటీ అందిస్తుంది 5 లక్షల రూపాయలు. సో టోటల్ గా మా ఇంటి క్యాప్టెన్ టైటిల్ తో పాటు టాటా జెమినిటీ మీకు అందించింది 15 లక్షలు. వండర్ఫుల్, సూపర్. సుష్మిత, మీరేమీ తక్కువ కాదు. చివరి వరకు పోటీలో నిలిచారు. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి చక్కగా కాంపిటీషన్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్? చాలా ఎక్సైటెడ్గా ఉందండి. ఫైనల్ రౌండ్ కొంచెం టెన్స్గా ఫీల్ అయ్యాను ఫైనల్ రౌండ్లో. ఎందుకంటే లక్కీ నెంబర్స్ అవన్నీ మేము ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు. సో అది ఆబ్వియస్గా తప్పులు అయితే అని తెలుసు. అవతల వాళ్ళు కూడా తప్పులు చెప్పాలని అనుకున్నాను. సో చాలా ఎంజాయ్ చేశానండి. వండర్ఫుల్. కానీ మీరు చివరి కంట మీ స్మార్ట్నెస్ని, మీ తెలివితేటల్ని నిరూపించుకుంటూనే వస్తూ ఉన్నారు. అండ్ చివరి వరకు కూడా వారికి గట్టి పోటీ ఇచ్చారు. కాబట్టి మిమ్మల్ని నిరుత్సాహపరచడం టాటా జెమినిటీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరు చివరి వరకు ఇచ్చిన కాంపిటీషన్ కి సల్యూట్ చేస్తూ మీరు కూడా మీ ఇంటి కెప్టెన్ అని నమ్ముతూ మీకు టాటా జెమినిటీ అందిస్తుంది 5 లక్షల రూపాయలు. వావ్, థ్యాంక్ యూ. హరిప్రసాద్, కంగ్రాచులేషన్స్. మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ సర్ప్రైజింగ్ అండి. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ విల్ గెట్ 5 lakhs. సో కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఈ 5 లక్షలకి మీ ప్రతిస్పందన? చాలా హ్యాపీగా ఉందండి. అనుకోకుండా వచ్చింది కదా, సో ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు జెమినిటీ. సుహాసిని, మీకు ఎలా అనిపించింది? చాలా లాస్ట్ మినిట్ వరకు టైగానే వెళ్తూ ఉంది. బట్ నాకు ఇద్దరు గెలవాలనే ఉంది, అలా ఏం లేదు, ఇద్దరు గెలవాలనే ఉండింది. బట్ ఫైనల్లీ నాకు సర్ప్రైజ్ సీరియస్లీ. ఎందుకంటే మీకు 5 lakhs అండ్ మీకు 5 lakhs, బట్ టైటిల్ మీకే వచ్చింది. మీ ఊర్లో మీరు గెలిచారు. సో హ్యాపీయా మీరు? చాలా హ్యాపీ. సో సుహాసిని గారి చేతుల మీదుగా చక్కటి అనుబంధానికి చిక్కని టీ టాటా జెమినిటీ అందిస్తున్న 5 లక్షల రూపాయలు ఈ జంటలకి. అశ్విని, మీ కుటుంబానికి టాటా జెమినిటీ వారి గిఫ్ట్ హ్యాంపర్, అలాగే మీకోసం 5 లక్షల రూపాయల చెక్. సుష్మిత, మీకోసం టాటా జెమినిటీ వారి గిఫ్ట్ హ్యాంపర్, అలాగే మీకోసం 5 లక్షల రూపాయల చెక్. అండ్ మా అందాల అపరంజి బొమ్మ సుహాసిని గారికి థ్యాంక్ యూ. అండ్ టాటా జెమినిటీ వారు అందిస్తున్న చిన్న కానుక.
చక్కని అనుబంధానికి చిక్కనిటీ టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ అంటూ మహిళలకి పట్టం కట్టింది. మొదటిసారిగా 10 లక్షల రూపాయలను అందించింది. ఆ తర్వాత ఇప్పుడు టైటిల్ తో పాటు 5 లక్షల రూపాయలని అశ్విని కుటుంబానికి అండ్ రన్నర్స్ అప్ కి 5 లక్షల రూపాయలని అందించింది. దిస్ ఇస్ అ వండర్ఫుల్ మూమెంట్. టాటా జెమినీ టీ ఇలాగే చక్కని అనుబంధాలకి విలువనిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ టు యూ ఆల్. బై బాయ్. ఇల్లాలు అంటేనే ఇంటికి దీపం వేకలలకు రూపం. ఇల్లాలు అంటేనే ఇంటికి దీపం వేకలలకు రూపం. రూపురేఖల్లోన భారతీయత, ఆలోచనల్లోన ఆధునికత, సంసార సాగరం నడిపించే చక్కని నేను విజయ తీరాలు చేర్చే సంపూర్ణత అంటే సతీమణి, పరిపూర్ణత అంటే భార్యామణి. ఇంట బయట నంబర్ 1 టాటా జెమినీ టీ.